నమస్కారం. ఆయన గారికి నాతో వచ్చే తీరికలేదులే. ఎందుకు తీరికలేదు? ఆయన పూజ చేసుకోవాలిగా మరి. పూజ ఏమిటే? ఆయనకు ఒక ప్రియురాలుందిలే. ఆమె దగ్గరకు రోజు రకరకాల పూలు తీసుకుని ప్రయాణం అవుతారు. గాలివానొచ్చినా ఆగడు గురుడు. కరెంటు పైన కాలు బయట పెట్టక మానడు. ఆశ్చర్యంగా ఉంది. ఆయన జీవితం సగం పూలకే ఖర్చు అవుతుందేమో అనిపిస్తోంది నాకు. మొన్నటికి మొన్న పూలతో పాటు పెద్ద పట్టు చీర కూడా పట్టుకెళ్లారు. ఇలా ఎప్పటి నుంచి జరుగుతోంది? పెళ్ళైనప్పటి నుంచి అదే తంతు. మరి నాకు చెప్పలేదేమే? చదువుకున్నదాన్ని కదా, అతను మార్చుకోగలను అనుకున్నానులే. కానీ అది జరగదని తెలిసిపోయింది. అందుకు ఒక నిర్ణయానికి వచ్చాను. నిర్ణయమా? ఏంటది? నేను అతని విడాకులు ఇచ్చేస్తాను. అదేంటే? అదంతే. నేనేమి అనసూయనో అరుంధతినో కాదు, అత్తగారి కోసం ఓవర్ యాక్షన్ చేయడానికి. సర్లే, లోపలికి రా. కూతురి మాట మార్చే ప్రయత్నంలో వంటింట్లోకి తీసుకెళ్ళింది తల్లి. కూతురికి ఇష్టమైన వంట చేసి పెట్టింది. ఆమె వినిపించుకోకపోయినా భర్తను కంట్రోల్లో పెట్టుకునేందుకు కిటుకులు చెప్పింది. పాత చింతగా చిట్కాలు చెప్పి బోర్ కొట్టించుకమ్మా అని చిరాగ్గా ప్రణవ. రాత్రి 10 అయ్యాక ఫోన్ మోగింది. అక్కడే రిలాక్సింగ్గా కూర్చున్న ప్రణవ ఫోన్ ఎత్తింది. హలో డార్లింగ్, రాత్రికైనా రావా? రాత్రికి అస్సలే రాను. ఏ? నేను మీకు కావాల్సింది రాత్రికే కదా. చచా, అదేం కాదు. నువ్వు అంటే పొద్దున కూడా రౌండ్ వేద్దాం. చిచి, సిగ్గులేదు నీకు. ఫస్ట్ నైట్తోనే మన ఇద్దరి సిగ్గులు పోయాయి కదా ప్రియా. నాకు సిగ్గుంది కనుకే ఇప్పుడు రానంటున్నాను. పోనీ నేనే రానా? వెచ్చగా పద్యవచ్చు. వద్దు. మరి నా ఒంట్లో వేడి దిగేదెలా? ఐస్ వాటర్ మీద పోసుకోండి, లేదా పూలదండలు వంటికి చుట్టుకోండి. పుష్పలావిక లాంటి పిల్ల కావాలి కానీ పుష్పాలు ఎందుకు? సాయంత్రాలు కాక తెల్లారకు వెళ్ళి 2 పుష్పాలు తీసుకుని మీ పుష్పలావిక దగ్గరికి అనేసి ఫోన్ కట్ చేసింది ప్రణవ. రాత్రి గడిచినా ప్రణవకు నిద్ర రాలేదు. ఇంట్లో అంతా పడుకున్నారు. కంప్యూటర్ ముందు కూర్చుని తనకేమైనా మెయిల్స్ వచ్చాయేమోనని చెక్ చేసింది. పక్కలోకి రాలేదు కానీ నా పక్కన భావన కలగజేస్తున్నావు. కోరిక తీర్చలేదు కానీ నా కళల్లో కాపురం ఉన్నావు. ముద్దిచ్చి పోరాదా? మురిపాల మాలలు నా మెళ్ళ వేయరాదా అంటూ భర్త నుంచి మెసేజ్లు. చిచి అనుకుంటూ చిరాగ్గా క్లోజ్ చేస్తుంది మెయిల్ని. ప్రతిరోజు ఇదే తంతు. ఫోన్లు, ఈమెయిల్లు, స్పీడ్ పోస్ట్లో ప్రేమలేఖలు. ఏ ప్రియా, ఏం చేస్తున్నావు? అలకపానుపుని అధిరోహించావా? నేను అలకపానుపునైతే ఎంత బాగుండేది. నా ఉత్తరం చూసి పళ్ళు బిగించి దాన్ని నలిపేశావు కదా. నేనే ఉత్తరాన్ని నీ చేతుల్లో నలిగిపోతే ఎంత మజాగా ఉండేది. ఆవేశంగా ఎగిరెగిరి పడే నీ హృదయసీమ మీద నిలిచే గొలుసులోని లాకెట్ నేనైతే ఎంత లవ్లీగా ఉండేది. ఏది కాకుండా కేవలం హబ్బీగాడిని అయిపోయాను. అది సరే, నీకు ఇంతకీ అలక రావడానికి కారణం ఏంటో నాకు ఈమెయిల్లో రాస్తావా, లేక స్పీడ్ పోస్ట్లో రాస్తావా? అది కాకపోతే హాయిగా ఫోన్లో చెప్తావా? ఏదో ఒకటి చేసి నీ కోపకారణం వివరిస్తే అలక తీర్చి ఆ పైన అందాలను ఆస్వాదించుకుంటాను. నీ పర్ల. దానికి జవాబుగా అతని డైవర్స్ నోటీస్ పంపించింది ప్రణవ. ప్రణవ, నేను ఇవాళ రాత్రికి అత్త వాళ్ళ ఇంట్లో గడిపి వద్దామనుకుంటున్నావు అంది తల్లి. ఏదో మ్యాగజైన్ తిరిగిస్తూ కూర్చున్న ప్రణవ ఆశ్చర్యంగా చూస్తూ, రాత్రి అక్కడ పడుకుంటారా? దేనికి అని అడిగింది. లతత్త మామ వాళ్ళు వచ్చారు కదా, అందుకే సరదాగా గడపొచ్చని బయలుదేరుతున్నాం అంది తల్లి. ప్రణవకి చాలా ఆశ్చర్యంగా అనిపించింది. తల్లి తండ్రి ఊర్లో ఉన్న బంధువుల ఇంట్లో నిద్ర చేయడం ఆమె ఎప్పుడూ చూడలేదు. తల్లి వెళ్ళిపోతూ అడిగింది, ఇప్పుడు ఏం చేస్తావు అని. హాయిగా షవర్ బాత్ చేసి నిద్రపోతాను అంది ప్రణవ. వెరీ గుడ్. చక్కగా స్నానం చేసి ఫ్రెష్గా కొత్త నైటీ వేసుకో అంది తలుపు దగ్గరగా వేసి ఆటోమేటిక్ లాక్ వేసి వెళ్ళిపోయింది తండ్రితో కలిసి తల్లి. ప్రణవ ఒక్కతే ఒంటరిగా మిగిలిపోయింది. అమ్మ నాన్న ఎక్కడికి వెళ్ళినా కలిసే వెళ్ళొస్తారు. అమ్మ ఎంత లక్కీయో అనుకుంది. పల్లో తన పక్కన ఉంటే ఎంత బాగుండేది అని క్షణంసేపు అనిపించింది. ఇంతలోనే పరాయి స్త్రీని ఇష్టపడే భర్త ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే అనుకుంది. ఆమెకు ఒళ్ళు మండింది. చిరాగ్గా ఒక్కో బట్ట ఒంటి మీద నుంచి తీసేసింది.
అద్దం ముందు నిలబడింది. తను ఎంత అందంగా ఉంటుంది. తనకున్న అందమైన కళ్ళు, ఒళ్ళు తన సర్కిల్లో ఎవరికైనా ఉన్నాయా? లేవు. తన కర్మ కొద్దీ పల్లవి దొరికాడు. కానీ లేకపోతే మరో మగాడు ఎవరైనా అయితే ఎంత గారాబంగా చూసుకునేవారని నిట్టూర్చింది. పండగ నాడు పాతమగుడైనా అన్నట్టుగా హాయిగా స్నానం చేసినప్పుడు కూడా అతనే ఆలోచనలేనా? చిచి అనుకుంది. షవర్ కింద నిలబడింది. నీళ్లు ఆవురావురమంటూ ఆ మీద కురికి అందాన్ని చూసి ఆమెలో ఎక్కడెక్కడో ఒదిగిపోయే ప్రయత్నం చేస్తూ ఒళ్ళంతా తడిమేస్తున్నాయి. చాలాసేపటి దాకా స్నానం చేసిన ప్రణవ బయటకు రాబోతూ స్థానంలో నిలబడిపోయింది. పల్లవ్ లోపలికి ఎలా వచ్చాడో ఎప్పుడొచ్చాడో కానీ గుమ్మంలో నిలబడి భార్య వైపే చూస్తున్నాడు. అతని చేతుల్లోని మల్లెల మాలలు మత్తుగా చూస్తున్నాయి. ఒక్కసారిగా సిగ్గు కోపం ముంచుకొచ్చే ప్రణవ్కి. మీరు ఇక్కడేం చేస్తున్నారు అని కోపంగా అడిగింది. నా భార్య అందాలను తనివితీరా చూసుకుంటున్నాను అన్నాడు భార్య వైపు ఆరాధనగా చూస్తూ పల్లవ్. బాత్రూంలో టవల్ లేదు. కబుక్కుని బయటకు వెళ్ళి ఒంటికి ఏదైనా చుట్టుకోవాలనే ఆలోచనలో చేతులు 2 గుండెలకు అడ్డంగా పెట్టుకుని బయటకు పరుగుని రాబోతున్న ప్రణవని పల్లవట్టుకున్నాడు. అమాంతంగా ఆమె 2 చేతులతో ఎత్తుకున్నాడు. కొన్ని రోజులుగా భర్త స్పర్శను మిస్ అయిన శరీరం జల్లుమంది. మనసు అదోలాంటి హాయికి లోనైంది. మై డియర్ వైఫ్, నన్ను ఇన్నాళ్ళు పస్తుంచింది ఇవాళ విందు భోజనం అందించడానికేనా అని అడుగుతూ ఆమె ముఖం మీద ముద్దుల వర్షాన్ని కురిపించాడు పల్లవ్. ఆ మాటలతో వాస్తవానికి వచ్చిన ప్రణవ గబుక్కున అతను విడిపించుకుని పక్క గదిలోకి వెళ్ళి తలుపేసుకుంది. ప్రణవ, ఎందుకు నన్ను ఇలా దూరంగా ఉంచుతున్నావో చెప్పు అని అడిగాడు పల్లవ్. మన ఇద్దరం ఇంకా దూరం అయిపోయినట్లేనని మీకు నా డైవర్స్ పేపర్స్ ద్వారా తెలియజేశాను కదా. కానీ అలా ఎందుకు చేసావో మాత్రం నువ్వు చెప్పలేదు కదా. మీరు కృష్ణుడైతే కావచ్చేమో కానీ నేను రుక్మిణిని కానండి. అష్టభార్యల్ని గోపికల్ని చూస్తూ కూర్చోవడానికి. అంటే నాకు ఇంకా 7గురితో ఎఫ్ఐఆర్ ఉందని నీకు అనుమానమా? సంఖ్య తెలియదు కానీ ఎఫ్ఐఆర్ ఉందని మాత్రం ఖచ్చితంగా తెలుసు. సాక్ష్యాధారాలతో సహా రుజువు చేయగలను. సాక్ష్యాధారాలతో రుజువు చేయక్కర్లేదు కానీ ఏది ఒక్క సాక్షి గురించి చూద్దాం. రోజు 4 మూరల పూలదండ మీరు తన దగ్గర కొంటున్నారని పూలవాడు సాక్ష్యం చెప్పగలడు. నెలకు చీర కొంటారని బట్టల షాపు వాడు సాక్ష్యం చెప్పగలడు. ఆ పూలు చీరలు ఒక్కరి కోసమో 8 మంది కోసమో మాత్రం నేను చెప్పలేను. ఈ కారణం మీద ప్రణవ నువ్వు నాకు దూరం కాదలుచుకున్నది? అవును, అదే కారణం. ఆ పూలు చీరలు అన్నీ మా అమ్మ కోసం నేను కొంటున్నానని నీకు తెలుసా? నీకు అమ్మ లేదని నాకు తెలుసు. అమ్మవారిలో అమ్మని చూసుకుంటున్నాను మాత్రం నీకు తెలియదు. పల్లవ్ గొంతు వణికింది. పల్లవ్ అప్రయత్నంగా కొనినట్లంది ప్రణవ. అవును ప్రణవ, నేను అమ్మని ఎప్పుడూ చూడలేదు. ఊహ తెలియని వయసులో అమ్మని చూపించిన అన్న అని అడిగాను. శంకరమఠం గుడికి తీసుకెళ్ళి అమ్మవారిని చూపించి ఆవిడే నీకమ్మ. ఆమె పెదవీపు పలకదు కానీ నేను ప్రేమగా ఆశీర్వదిస్తుంది. రోజు నీకు ఇంట్లో కనిపించదు కానీ నువ్వెక్కడున్నా నేను కంటికి రెప్పలా కాపాడుతుంటుంది అన్నారు నాన్న. అప్పటి నుంచి ప్రతిరోజు గుడికి వెళ్ళి అమ్మతో నా మనసులోని ప్రతి మాటని చెప్పుకోవడం ప్రారంభించాను. నా పెన్సిల్ పోయింది, దొరికేలా చూడవా అమ్మా అని ఎల్కేజీలో మొక్కుకున్నట్లే మా ఆవిడ నన్ను వదిలి వెళ్ళిపోయింది. మళ్ళీ నాకు దగ్గరయ్యేలా చూడవా అమ్మా అని దండం పెట్టుకున్నాను. అమ్మకి పూలు గాజులు నెల మామూలు చీరలు పండగలకు పట్టు చీరలు కొని అమ్మకి అవి కడితే చూసి మురిసిపోవడం నా అలవాటు. నిజంగా చెప్తున్నాను ప్రణవ, అమ్మలేని లోటు నాకు ఎప్పుడు అమ్మవారు కలగనివ్వలేదు. భర్త మాటలకి కబుక్కుని తలుపు తీసుకుని బయటకు వచ్చిన ప్రణవ భర్తని సమీపించి అతని దగ్గరకు తీసుకుంది. పల్లవ్ కళ్ళలోని తడి ప్రణవని కదిలించింది. అతని తల్లిని తన గుండెకు హత్తుకుంది. నువ్వు క్షమించు పల్లవ్, నేను చాలా చెడ్డదాన్ని. నిజంగా అందుకే నేను ఇంత బాధ పెట్టాను అందాన్ని. భార్య చేతుల్లో బందీ అయిన పల్లవ్కి స్వర్గంలో ఉన్నంత సుఖం కలిగింది. ప్రణవ అతని ముఖాన్ని గుండెల్లోంచి బయటకు తీసి కళ్ళలోకి సూటిగా చూసింది. అతని కళ్ళు ఆమెను ప్రేమగా తరిమేస్తున్నాయి. అతని నుదుటి మీద చిక్కుల మీద ముద్దులు పెట్టేసింది ప్రేమగా. ఇక్కడ పెట్టడం మర్చిపోయావు అన్నాడు పెదవి మీద వేలు పెట్టి చూపిస్తూ పల్లవ్. గబుక్కున అతని పెదవికి దాని పెదవందించింది ప్రణవ. పల్లవ్ చేతులు ప్రణవని ఇంకా దగ్గర హత్తుకున్నాయి. నేను
ఇద్దరి మధ్య టవల్ ఎందుకు? ప్రణవ్ ఒంటిని చుట్టుకున్న టవల్ని చూపిస్తూ అడిగాడు పల్లవ్. దాని అవసరం ఉందని నేను అన్నానా ముద్దబ్బాయి? అయినా అమ్మవారి పూజలు చేసుకుంటూ గుళ్ళో ఉండేవాడికి అమ్మాయిని ఎలా ప్రేమించాలో, ఎలా మురిపించి మైమర్పించాలో తెలియదేమో కదా, అందతనే తెచ్చకూడదు అంతే. పల్లవ్ రెచ్చిపోయాడు. ప్రణవ ఇంకా ఇంకా అతని కవ్విస్తూ తనలోకి లాగేసుకుంది. మల్లె పువ్వులు పిల్ల నవ్వుల మధ్య ఆ రాత్రి మధురాతి మధురంగా గడిచి తొలిరేం కల్పించింది. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ.